హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ వ్లాగ్స్. ఈరోజు ఫిష్ ఫ్రై అండి. చాలా టేస్టీగా, చాలా ఎమీగా, డీప్ ఫ్రై కాకుండా మామూలుగా తవా మీదే షాలో ఫ్రైగా ఈరోజు ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ఫిష్లో ఉన్న ఇలా పీసెస్ని సపరేట్ చేసుకుంటున్నాను, ఫ్రై పీసెస్ని. ఇదైతే వంజరం అంటారండి, తెలుగులో వంజరం అంటారంట. నార్మల్గా మా లాంగ్వేజ్లో అయితే సుర్మి అంటాం అనమాట ఈ ఫిష్ని. ఇంగ్లీష్లో అయితే కింగ్ ఫిష్ అని కూడా అంటుంటారంట. ఈ ఫిష్ని అయితే ఒక 12 పీసెస్ వరకు తీసుకున్నాను అనమాట. ఇలా ఉంటుంది ఫిష్. ఇలా కొంచెం బ్లాకిష్ గ్రే కలర్లో ఇలా ఉంటుందన్నమాట. ఈ ఫిష్ని ఇలాగా సన్న సన్న స్లైసెస్గా కట్ చేయించుకోవాలి. మనం కట్ చేసుకొని తెచ్చుకునేటప్పుడే ఫ్రైకి అయితే ఇలా ఉంటే ఈజీగా కుక్ అయిపోతాయి. ముందుగా అయితే వీటిని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, ఒక టీ స్పూన్ 1.5 టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం 1/2 టీ స్పూన్ వరకు పసుపు. ఈ రెండింటిని కలిపేసుకొని ముందుగా ఇలాగా ప్రతి ఒక్క ముక్కకి పట్టేటట్టుగా సాల్ట్ ఇంకా పసుపు పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకునేంత వరకు ఇదైతే నానుతూ ఉంటుంది. మొత్తం మసాలా ప్రిపేర్ చేసేంత వరకు టైం పడుతుంది కాబట్టి ముందుగా ఇలాగ మనం సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకున్నామంటే ముక్కలకు కొంచెం సాల్ట్ పట్టేసి బాగుంటుంది. అంతవరకు మనం ఇంకా మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజైతే ఇంట్లో ఉన్న స్పైసెస్తోనే మసాలా ప్రిపేర్ చేయబోతున్నాను. ఇలాగ ఈ పీసెస్ని పక్కన పెట్టేసుకొని ఈ మసాలా కోసం అయితే కొంచెం ధనియాలు 1 టేబుల్ స్పూను, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు, ఒక 1/4 టీ స్పూన్ మిరియాలు, ఒక 4-5 లవంగాలు, చెక్క, కొంచెం జీలకర్ర, ఈ మాత్రం డ్రై స్పైసెస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలను అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు శనగపిండి. ఇక్కడైతే నేను కార్న్ఫ్లోర్ వాడట్లేదండి, శనగపిండి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫిష్ ఫ్రై మసాలా అనమాట. ఇందాక చూపించాను కదా, ఆ స్పైసెస్ని ఫ్రై చేయకుండా అలాగే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు. మరి ఎక్కువ పెరుగు అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మొత్తాన్ని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. ప్రతి ఒక్క ముక్కకు పట్టేటట్లుగా మిక్స్ చేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫిష్ ఫ్రై కోసం యాడ్ చేసుకున్న మసాలాలతో పాటు కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఫిష్ వాష్ చేసుకునేటప్పుడు కొంచెం వెనిగర్ ఇంకా సాల్ట్ యూస్ చేసి వాష్ చేసుకున్నాను కాబట్టి ఆ పులుపు ఉంటుందన్నమాట ముక్కలకి. అందుకోసమని యాడ్ చేయట్లేదు. నార్మల్గా మీరు ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం లెమన్ జ్యూస్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లెమన్ జ్యూసు, పెరుగు ఎక్కువైందంటే ముక్కలకి ఫ్రై అవ్వవండి, మరి క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తాయన్నమాట పీసెస్. అందుకని కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఇలాగా ప్రతి ఒక్క ముక్కకు మొత్తం మసాలా పట్టేటట్టుగా ఇలా కలిపేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక 1/2 అవర్. ఇప్పుడు ఫిష్ ముక్కలు అయితే నానేయండి ఒక 1/2 అవర్. ఒక ప్యాన్ లాంటిది లేదంటే పెనం లాంటిది స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం నుంచి హై ఫ్లేమ్ వరకు పెట్టేసుకొని ముందు వేడి చేసుకోవాలి. కొంచెం పెనం వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా వేడైన ఆయిల్లో ఇలాగా ఒక్కొక్క పీస్ని యాడ్ చేసుకోవాలండి. ఇలాగా మనం ఇక్కడ డీప్ ఫ్రై అయితే చేయట్లేదు, షాలో ఫ్రైయే చేస్తున్నాం అనమాట. ఈ పీసెస్కి షాలో ఫ్రైయే బాగుంటుంది. కొన్ని రకాల ఫిషెస్కి అయితే డీప్ ఫ్రై చేస్తేనే బాగుంటుంది అనమాట. నేనైతే ఈ ఫిష్ని ఎప్పుడు చేసినా కూడా ఇలా షాలో ఫ్రైనే చేస్తానండి. ఈ పీసెస్ని ఇలా ఫ్రై చేస్తేనే బాగుంటాయి. ఇలాంటి స్పైసెస్తోనే, ఇంట్లో చేసిన స్పైసెస్తోనే, బయట నుంచి తీసుకొచ్చే ఏ మసాలాస్ కూడా యూస్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా కొద్దిపాటి స్పైసెస్తో ఇలాగైతే నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా కొద్దిపాటి స్పైసెస్ ఇంకా మసాలాస్తో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఫిష్ టేస్ట్ కూడా తగ్గకుండా, మరి స్పైసెస్ డామినేట్ చేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మొత్తం పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు అయితే తిప్పుతున్నాను. ఈ మనం ఫ్రై చేసుకునే పెనం కూడా గ్రీజ్ అయి ఉండాలండి. అలాగే వాడని పెనం కానీ కొత్త పెనం కానీ అలా పెట్టేసుకున్నాం కూడా అంటుకుంటాయి అన్నమాట పీసెస్. మనం రెగ్యులర్గా యూస్ చేసే పెనాన్ని యూస్ చేసుకోవాలి. ఇలాగా 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యేటట్లుగా యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట కొద్దిగా ఆయిల్. మరి ఆయిల్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు పెట్టకుండా కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ తగ్గింది అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేస్తూ ఉండండి. ఈ ఫిష్ పీసెస్ని కూడా ఇలాగ ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. మనము 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం నిదానంగా ఈ ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా నిదానంగా ఒక్కొక్క పీస్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా, మరీ తక్కువ ఆయిల్ కాకుండా కొంచెం
నార్మల్గానే యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా ఈ ఫిష్ పీసెస్ కూడా మొత్తంగా ఫ్రై అయ్యేటట్లుగా ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఎడ్జెస్ మిడిల్లో ఫ్రై అయినా ఎడ్జెస్లో అలాగా మిగిలిపోతూ ఉంటాయి ఫ్రై అవ్వకుండా. అలా చూసుకుంటూ మెయిన్గా అయితే పీసెస్ని ఇలా ప్రెస్ చేయాలండి. లోపల ఉన్న వాటర్ ఏదైనా ఉన్నా కూడా మనకు బాగా పోతుందన్నమాట. అప్పుడు పీసెస్ కూడా బాగా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి. అంతే వాటర్ ఉంచేసుకొని మనం నార్మల్గా ఏదో చికెన్ అలా ఫ్రై చేసినట్టు చేయకూడదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి మనం ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇలాగ ప్రెస్ చేయడం వల్ల లోపల ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి పీసెస్ కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. డ్రై ఫ్రై లాగా ఆయిల్ని కూడా ఎక్కువ తీసుకోవు. ఇలాగనమాట ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం, ఇలా ప్రెస్ చేసుకుంటూ. అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఫ్రై అయిపోతూ ఉంటుంది బయటకు వచ్చేసి పీసెస్. ఇలా మనకు పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత ఇలాగైతే రెడీ అవుతాయండి పీసెస్. చాలా క్రిస్పీగా వస్తాయి. మనం షాలో ఫ్రై చేసామని కూడా తెలియదు అనమాట. డీప్ ఫ్రై చేసినట్టే ఉంటాయి పీసెస్. అంతేకాకుండా చాలాసేపటి వరకు కూడా అలాగే క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. మీరు కూడా అసలు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొంచెం లెమన్ కానీ పెరుగు కానీ ఎక్కువ యాడ్ చేయకుండా చిన్నపాటి టీ స్పూన్స్ యూస్ చేసుకుంటూ ఇలాంటి మసాలాస్తో ఇలాంటి ఫిష్ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి పీసెస్ని పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ టైం కూడా మిగతా పీసెస్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే పెనం మీద కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఇందాకట్లాగే పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటైతే యాడ్ చేసుకుంటున్నాను. కలిపి పెట్టేసుకున్న తర్వాత కూడా ఈ పీసెస్ని మళ్ళీ కొంచెం కలిపేసి మసాలా అంతా సరిగ్గా ఉందా లేదా ప్రతి ఒక్క పీస్ కానీ చూసేసుకొని ఇలాగ యాడ్ చేసుకోవాలి ఫ్రై అయ్యేటప్పుడు. మళ్ళీ కొద్దిగా ఆయిల్ తగ్గింది అనుకున్నప్పుడు ఇలా ఎడ్జెస్లో కానీ పైన కానీ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. మరి ఎక్కువ ఆయిల్ కాకుండా మనం ఆయిల్ యాడ్ చేసుకునేటప్పుడు ఒక టీ స్పూన్ కానీ టేబుల్ స్పూన్ కానీ పక్కన పెట్టేసుకొని దాంతోనే యాడ్ చేసుకుంటే ఎక్కువ ఆయిల్ వేయకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఒక్కొక్క పీస్ని కూడా ఫ్రై అయిందా లేదా అన్నట్టుగా చూసుకుంటూ మనం ఇలా తిప్పేసుకోవాలండి. అంతేకాకుండా ఇలాగా ముందుగా చెప్పినట్లుగాని ఇలాగా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ చాలా ఆయిల్ తగ్గింది అనుకున్నప్పుడు ఇలాగ పైనుంచి అయితే యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ ఆయిల్ అయితే పడదండి. మరి డీప్ ఫ్రైకి పడినంత ఆయిల్ అయితే ఈ రెసిపీకి అయితే పడదన్నమాట. కొంచెం తక్కువ ఆయిలే పడుతుంది. అయితే రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ కర్రీతో పాటు ఈ ఫిష్ ఫ్రై కూడా మనం ట్రై చేయాలండి. ఇంట్లో తీసుకొచ్చిన పీసెస్లో కొంచెం తిక్కుగా ఉన్న పీసెస్ని కర్రీలాగా ప్రిపేర్ చేసుకున్నా కూడా బాగా థిన్గా ఉన్న పల్చగా ఉన్న పీసెస్ని సెలెక్ట్ చేసుకొని ఇలాగ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా 2 రకాల రెసిపీస్ని కూడా మనం ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేయించవచ్చు. ఇలాగా కొంచెం ఎడ్జెస్ ఫ్రై అవ్వలేదండి, అందుకని మధ్యలోకి పెట్టేసి ఈ ఎడ్జెస్ని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగా. మీరైతే ఎలా ఫ్రై చేస్తుంటారు? ఇవే కాకుండా మీకు తెలిసిన టిప్స్ని నాకు కామెంట్లో తెలియజేయండి. ఇంకా మీరేం మసాలాస్ యూస్ చేస్తారు, ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ ఏమైనా యూస్ చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే రెగ్యులర్గా ఇలాంటి ఈ వంజరం కింగ్ ఫిష్ అంటాం కదా, ఇలాంటి పీసెస్ని ఇలాగే ఫ్రై చేస్తానండి షాలో ఫ్రైగా. మీరైతే ఎలా చేస్తారు, ఏ వెరైటీ ఆఫ్ ఫిషెస్ని మీరు ఇంట్లో రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తుంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇదైతే సీ ఫిష్ అండి, సముద్రపు చేప. దీనికి కొంచెం ఉప్పు అది తక్కువగానే పడుతుంది. వేసుకునేటప్పుడు కొంచెం చూసి యాడ్ చేసుకోండి. నార్మల్గా మనం చెరువు చేపలు అని చెప్పేసి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా, వాటికైతే కొంచెం ఉప్పు అవి నార్మల్గానే పడతాయి అనమాట. నాన్ వెజెస్లో ఎంతైతే పడతాయో అంతే. ఈ సీ ఫిషెస్లో కొంచెం సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. ఇదండి మొత్తంగా అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగా ప్రతి ఒక్క పీస్ని కూడా చూసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. కొద్దిపాటి స్పైసెస్తో ఇంట్లోనే ఈజీగా తయారు చేసిన ఫిష్ ఫ్రై మసాలాతో ఫిష్ ఫ్రై అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా రెడీ చేసుకునే రెసిపీ అండి. ఇంట్లో ఉన్న చిన్నపాటి మసాలాస్తో మరి ఎక్కువగా ఘాటు లేకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ. మీరు ట్రై చేయండి. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.